కృష్ణం వందే జగద్గురుం. అందరికీ జై శ్రీరామ్. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మనసారా భోగి మరియు సంక్రాంతి, కనుమ పండగ యొక్క శుభాకాంక్షలు. చాలా చక్కగా ఆనందంగా మీ కుటుంబాలతో మీరు చక్కగా సంక్రాంతి పండగ జరుపుకోవాలని మనసారా ఆ శ్రీమన్నారాయణ వేడుకుంటున్నాను. మరి ఈరోజు చక్కనైన గొబ్బిళ్ళ పాటను మనం నేర్చుకుందాం. ఇది అన్నమయ్య వారి కీర్తన. మరి ఆ పాట వివరాల్లోకి వెళ్ళే ముందు మరి ఫస్ట్ టైం చూస్తున్న మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పాటలు ఇవి నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఛానల్కి షేర్ చేసి మరి వాళ్ళకు కూడా సహాయం చేయండి. సరేనా? పాట వివరాల్లోకి వెళదాం. అదే పాట ఏంటంటే, కొలని దోపరికి గొబ్బిల్లు, ఎదుకుల స్వామికి ని గొబ్బిల్లు. పాట చాలా ఈజీగా ఉంటుంది, నేర్చుకోవచ్చు, చక్కగా పాడుకుందరు. కానీ సరేనా? ఇంకా లేట్ చేయకుండా మనము పాట నేర్చుకుందాం. మరి ఈ పాట వచ్చేసి మనకు యదుకుల కాంబోజి రాగంలో ఉంది. ఆది తానం, అన్నమయ్య వారి కీర్తన. చక్కగా నేర్చుకోండి. అన్నమయ్య కీర్తనని వెనుకాడవద్దు. చక్కని ఒక్క చరణం ఏ విధంగా ఉంటుందో అన్ని చరణాలు అదే విధంగా ఉంటాయి. ఇందులో 3 చరణాలు ఉంటాయి. ముందుగా మనము సాహిత్యాన్ని తెలుసుకుందాం. పల్లవి ఆల్రెడీ మీకు చెప్పాను కదా, అది మరొకసారి చూసుకుందాం. కొలని దోపరికి గొబ్బిల్లో, యదుకుల స్వామికిని గొబ్బిల్లో. ఇది మనము 2 టైమ్స్ పల్లవి మనం చెప్పుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. కొలని దోపరికి గొబ్బిల్లో, యదుకుల, అక్కడ స్టాప్ చేసి యదుకుల స్వామికిని గొబ్బిల్లో. కొలని దోపరికి గొబ్బిల్లో, యదుకుల స్వామికిని గొబ్బిల్లో. పల్లవి. మరి ఫస్ట్ చరణానికి వెళ్దాం. కొండ గొడుగుగా గోవులగాచిన కొండుక, కొండుక శిశువుకు గొబ్బిల్లు. దుండగంపు, దుండగంపు దైత్యులకెల్లను తల గుండు గండనికి గొబ్బిల్లు. ఇది ఫస్ట్ చరణం అనమాట. ఇది ఇప్పుడు మనం ఎలా పాడాలని చూద్దాం. కొండ గొడుగుగా గోవులుగాచిన కొండుక శిశువుకు గొబ్బిల్లు. దుండగంపు దైత్యులకెల్లను తల గుండు గండనికి గొబ్బిల్లో, గొబ్బిల్లో. చివర్లో ఇక్కడ గొబ్బిల్లో. మళ్ళీ నెక్స్ట్ వెంటనే కొలని దోపరికి గొబ్బిల్లో, యదుకుల స్వామికి ని గొబ్బిల్లో అని పల్లవి మనము 2 టైమ్స్ అనుకోవాలి. ఇప్పుడు మనము 2వ చరణానికి వెళ్దాం. 2వ చరణము సాహిత్యం తెలుసుకుందాం. పాప విధుల శిశుపాలుని తిట్టుల, పాప విధుల శిశుపాలుని తిట్టుల, కోపగానికిని, కోపగానికిని గొబ్బిల్లో. ఈ లైన్ మనము 2 టైమ్స్ చెప్పుకోవాలి. తర్వాత ఏపున కంసుని ఇడుమల బెట్టిన గోపబాలునికి గొబ్బిల్లో. ఇది ఒక్కసారైనా చెప్పుకోవచ్చు, 2 టైమ్స్ అయినా చెప్పుకోవచ్చు, అది మన ఇష్టం. ఏపున కంసుని ఇడుమల బెట్టిన గోపబాలునికి గొబ్బిల్లో. ఇది సెకండ్ లైన్ అన్నమాట. పాట చాలా సింపుల్గా ఉంటుంది, తక్కువ లైన్స్ ఉంటాయి. మనం మొదటి చరణం ఎలా పాడుకున్నామో 2వ చరణం అలాగే, 3వ చరణం అలాగే. సరేనా? మరి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. మరి ఇప్పుడు ఎలా పాడాలన్నది చూద్దాం. పాప విధుల శిశుపాలుని తిట్టుల, కోపగానికి ని గొబ్బిల్లో. పాప విధుల శిశుపాలుని తిట్టుల, కోపగానికి ని గొబ్బిల్లో. ఏపున కంసుని ఇడుమల బెట్టిన గోపబాలునికి గొబ్బిల్లో. ఏపున కంసుని ఇడుమల బెట్టిన గోపబాలునికి గొబ్బిల్లో. మళ్ళీ వెంటనే కొలని దోపరికి గొబ్బిల్లో, యదుకుల స్వామికి ని గొబ్బిల్లో అని 2 టైమ్స్ పల్లవి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము 3వ చరణానికి వెళ్దాం. ఇప్పుడు మనము 3వ చరణం యొక్క సాహిత్యాన్ని తెలుసుకుందాం. దండి వైరులను తరిమిన ధనుజుల గుండె దిగులునకు గొబ్బిల్లో. వెండి పైడియగు వెంకటగిరిపై కొండలయ్యకును గొబ్బిల్లో అనేది సెకండ్ లైన్. కొండలయ్యకును గొబ్బిల్లో అనేది సెకండ్ లైన్. వెండి పైడి అనేది మనకు అలవాటు లేని పదము కాబట్టి ఇది కొంచెము పాక ఐటమ్స్ పై డి, వెండి పైడి
సరేనా? ఇది మనము కొంచెము గుర్తుపెట్టుకుంటే అక్కడ పలకడం కూడా ఈజీగా ఉంటుంది. మరి ఇప్పుడు దాన్ని మనం ఎలా పాడాలి అన్నది ఇప్పుడు చూద్దాం. దండి వైరులను తరిమిన ధనుజుల గుండె దిగులునకు గొబ్బిల్లు. దండి వైరులను తరిమిన ధనుజుల గుండె దిగులునకు గొబ్బిల్లు. వెండి పైడియగు వెంకటగిరిపై కొండలయ్యకును గొబ్బిల్లో. వెండి పైడియగు వెంకటగిరిపై కొండలయ్యకును గొబ్బిల్లో. మళ్ళీ తర్వాత నెక్స్ట్ వెంటనే కొలని దోపరికి గొబ్బిల్లో ఎదుకుల స్వామికి గొబ్బిల్లో. ఎదుకుల అన్నక్కడ మనం కొంచెం జస్ట్ అక్కడ స్టాప్ చేస్తేనే మనకు అందంగా వస్తుంది లైన్, అది గుర్తుపెట్టుకోవాలి. కొలని దోపరికి గొబ్బిల్లో ఎదుకుల స్వామికి గొబ్బిల్లో అని 2 టైమ్స్. మరి చివరికి వచ్చేటప్పటికి ఎండింగ్ కూడా మనం ఇవ్వాలి. అది కూడా ఎలా పాడాలనేది చూద్దాం. ఎదుకుల స్వామికి గొబ్బిల్లో, ఎదుకుల స్వామికి గొబ్బిల్లో అని మనము క్లోజ్ చేసుకోవాలి. ఇంత చక్కనైన పూజ్యులు సాక్షాత్తు వెంకటేశ్వరుని స్వరూపులైన అన్నమాచార్యులు వారి కీర్తన నేర్పించినందుకు నేను ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాను. మరొకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేయాలని మనసారి కోరుకుంటున్నాను. మరో పాటతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఆ శ్రీరామచంద్రుని ఆశీర్వాదము, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అప్పటి వరకు మీరు కూడా ఛానల్ను ఫాలో అవుతూ మంచిగా పాటలు నేర్చుకోండి. మరో మంచి పాటతో ముందుకు వస్తాను. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్.